హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మిరాకిల్ వ్యూస్ విత్ లవ్లీ. మేము అనుకోకుండా బయటకైతే వెళ్తున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దుబాయ్ ఫ్రేమ్. ఇది ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీకు ఫ్యూచర్ మ్యూజియం, దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం 2040లో దుబాయ్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ మ్యూజియంలో చూపిస్తారు. సో అలానే ఇక్కడ మీరు చూసినట్టు బుర్జ్ ఖలీఫా మీకు అందరికీ తెలుసు. మీరందరూ చూసే ఉంటారు ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఎలా ఉంటుందో. సో మీకు ఇక్కడ వరల్డ్ టాలెస్ట్ టవర్ ఇది. సో మీరైతే చూడండి, చాలా బాగుంటుంది ఇది. సో అలాగే మేము అనుకున్న ప్లేస్కి అయితే మీకు రీచ్ అయిపోయాము. మరీనా బీచ్ ఇది. సో ఇక్కడైతే చూడండి, చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా ఫారినర్స్ ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. తిను మా చెల్లి ఈ ప్లేస్ని చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఇది చూడండి, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వాష్రూమ్స్ మేము ఫస్ట్ అనుకున్నాం వాష్రూమ్ అని. సో చాలా బాగుంది కదా. సో మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అలానే మేము ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం బీచ్లోకి. సో మా చెల్లి నాకు ఇక్కడ చిన్న గిఫ్ట్ ఇచ్చింది. సో ఇట్లా కింద నుంచి వీడియో తీసి తనకి తీయమని చెప్తుంది. సరే ఇక్కడ చూడండి, బీచ్ ఎంత బాగుందో. అలాగే ఇక్కడ దుబాయ్ ఫేమస్ వీల్ వరల్డ్ టాలెస్ట్ వీల్ అనమాట. సో చూడండి, చాలా బాగుంది కదా. బయటికి వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకున్నాం. సో సడన్గా మాకు బీచ్కి వెళ్ళాలనేసి అనిపించింది. సో మేమైతే ఇక్కడ దుబాయ్లో మరీనా బీచ్ అయితే మేము వచ్చాము. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ మరీనా బీచ్ అంతా ఎలా ఉందో. సో అందరూ వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, చాలా బాగుంది ఇక్కడ. సో చూడండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. ప్రస్తుతం టైం 6:30 అట్లా అవుతుంది. ఇక్కడ రమదాన్ కాబట్టి సో ఈ టైంకి అందరూ ప్రేయర్ అండ్ ఇఫ్తార్ టైమింగ్ కదా. సో అందరూ బీచ్లో ఎవరిని ఉండొద్దు, సో అందరూ పైకి వచ్చేయండి అని చెప్తున్నారు. సో ఆఫ్టర్ నెక్స్ట్ ప్రేయర్ అయిన తర్వాత సో మళ్ళీ వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. సో మాతో పాటు ఇంకా మా కొలీగ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళందరూ ఇప్పటి వరకు బీచ్లో ఎంజాయ్ చేసి సో ఇప్పుడే వాళ్ళు కొంచెం పైకి కూర్చుని ఉన్నారు. సో మేమైతే వీడియోస్ తీసుకున్నాం.